హాయ్ మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్. మనకు చూస్తేను మెరిట్ లిస్టు ఎప్పుడు ఎప్పుడు అని అందరూ కూడా చాలా ఎదురు చూస్తున్నారు. ముందు నుంచి కొంత డిసప్పాయింట్గా ఉన్నారు. నార్మలైజేషన్ విషయంలో చూసుకుంటే కానివ్వండి, ఫైనల్ కీలో అవకతవకలు ఉన్న విషయంలో కానివ్వండి, కొన్ని బ్యాచెస్కు నార్మలైజేషన్లో లాభం లేనిది, కొన్నిటికి నష్టం జరిగిందని చాలా వాపోతున్నారు. మరి వీటన్నిటి గురించి చాలా ఇంపార్టెంట్ విషయం, అసలు మెరిట్ లిస్ట్ అనేది ఉంటుందా ఉండదా, ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే కొన్ని పేపర్ న్యూసెస్తో పాటు ఏ పేపర్లో ఎలా వచ్చిందో చూస్తూ మనం హెల్ప్ డెస్క్ నుంచి తీసుకున్నటువంటి వార్తతో కూడా మీ ముందుకు వస్తుంది ఈరోజు మన ఛానల్. చూస్తుంటే ఇక్కడ మనకి ఆంధ్రజ్యోతిలో నేడు రేపు మెగా డిఎస్సి మెరిట్ జాబితా విడుదలయ్యే అవకాశం అనుంది. అలాగే అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలనకు బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఉమ్మడి జిల్లాలో అంటే ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి టీచర్ పోస్టుల సంఖ్య 1241, పరీక్షలు రాసింది 38,617 మంది. మనకు చూస్తుంటే అర్థమవుతుందండి, ఈసారి డిఎస్సిలో తప్పకుండా కాంపిటీషన్ అనేది ప్రతి చోట కూడా ఎక్కువగానే ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక వీడియోలో మీకు చూపించాను, కరెక్ట్గాను 80 మార్కులు 85 మార్కులు అంటే కట్ ఆఫ్స్ నేను చెప్పను, కానీ ఎలా చూసుకోవాలి మీరు కట్ ఆఫ్ అనేది, పోయినా ఎప్పుడు కూడా లేనటువంటి కాంపిటీషన్ డిఎస్సికి ఈసారి ఉంది. అంటే చాలా ఏళ్ల నుంచి అభ్యర్థులు చదువుతూ ఉండడం వల్ల కావచ్చు, తర్వాత వాళ్ళ ఎలాగైనా ఈ జాబును మేము కొట్టేయాలి అన్న అకుంఠిత దీక్షకు కావచ్చు, ఏదైతేనేంటి చాలా కాంపిటీషన్ పెరిగింది అన్న మాట మాత్రము వాస్తవం అండి. ఇక చూసుకుంటే మనకి ముందు కూడా మనము మన ఛానల్లో చెప్పాము, ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ మోర్ దాన్ మేల్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఫీమేల్స్ ఎక్కువగా అవడం వల్ల వాళ్ళ పోస్టులు కంప్లీట్గా హారిజాంటల్ రిజర్వేషన్లో ఫుల్గా నిండిపోతాయి. అలాగే మనకి చూసుకుంటే కూడాను వాళ్ళ మధ్య కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ న్యూస్ చూస్తే మెగా డిఎస్సి ఫలితాల కోసము ఎదురు చూస్తున్నారు. ఈ కూటమి సర్కార్ వాళ్ళు ఏంటంటే 15వ తారీఖు మొత్తం రిలీజ్ చేస్తామని చెప్పారు, కానీ అవి రిలీజ్ అవ్వలేదు. వీళ్ళు దాంతో ఏంటంటే చివరికి నెలాఖరు వరకన్నా రిలీజ్ అవుతాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వీళ్ళు వాటి గురించి వెయిట్ చేస్తున్నారు. కొంతవరకు నిరాశ చెందారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డిఎస్సికి ఎక్కువ మంది దరఖాస్తు చేశారు. అన్ని మేనేజ్మెంట్ మనకు తెలుసు, రకరకాల మేనేజ్మెంట్స్ ఉన్నాయి పోస్టులకి, అలాగే స్కూల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మేనేజ్మెంట్లో మొత్తం కలిపి 1241 పోస్టులు ఉంటే 63,004 దరఖాస్తులు వచ్చాయండి. సో ఒక్కో పోస్టుకు సగటును చూసుకుంటే 50 దరఖాస్తులు రావడము అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉంటుందండి. అయితే ఈసారి పురుషుల కన్నా మహిళలు, ఇప్పుడే చెప్పాను నేను, దరఖాస్తులకు ఎక్కువ నమోదైపోయాయి. సో అలా చూసుకుంటే కనుక మనకు ఓసీలో 5,120, బీసీఏలో 2,810, బీసీబీలో 6,991, ఇలా రకరకాలుగా మనకు డేటా ఇక్కడ ఇచ్చారు పేపర్లో కేటగిరీ వైజ్. ఎన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు, ఎన్ని లక్షల మంది రాశారు, ఆల్మోస్ట్ 90% అటెండెన్స్ కూడా ఉంది ఈ పరీక్షలకు. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి అవకాశం కదా డిఎస్సి అంటే. మరి పోస్టుల వివరాలు చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎంతమంది 1,241 ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్ 608 మంది, పీఈటీలు 210, ఎస్టీటీలు 423 పోస్టులు ఉన్నాయండి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చూసుకుంటే తెలుగు 65, హిందీ 78, ఆంగ్లము 95, గణితము 80, గణితము 64, ఫిజికల్ సైన్స్ 71, బయాలజికల్ సైన్స్ 103, సోషల్ చూసుకుంటే 132, అలాగే యోగా విద్య 210 ఉద్యోగాలతో పాటు సెకండరీ గ్రేడ్ టీచర్ల ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇక చూసుకుంటే ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమానికి చెందినటువంటి ఫిజికల్ సైన్స్ 3, బయాలజికల్ సైన్స్ 4, స్కూల్ అసిస్టెంట్ యోగా విద్య 1, ఎస్టీటీలు 104, మొత్తము 112 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ప్రత్యేక విద్యకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 13 టీజీటీలు, 3 పీఈటీలు, 15 ఎస్టీటీలతో కలిపి 31 పోస్టులు ఉన్నాయి, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు అండి. అలాగే జూన్ 2 తీసుకుంటే ఉమ్మడి తూర్పు పశ్చిమ కృష్ణకు సంబంధించి ఏపీఆర్ఎస్, ఏపీఎంఎస్, ఏపీఎస్డబ్ల్యూ, బీసీ సోషల్ వెల్ఫేర్కు సంబంధించిన పీజీటీ 49, టీజీటీ 272, పీడీ 3, పీఈటీ 24తో కలిపి మొత్తం 348 ఉద్యోగ పోస్టులు భర్తీ చేయనున్నారు.
మెరిట్ లిస్టు జాప్యానికి గల కారణాలు ఏంటి అంటే ఎన్నో కనిపిస్తున్నాయి. ఈ విడుదల కావడానికి ముఖ్యంగా టెట్ మార్కులను కొందరు అభ్యర్థులు తప్పులు తడకలుగా పొందుపరచడము, నార్మలైజేషన్ ప్రక్రియలు దాంట్లో కూడా అభ్యంతరాలు, న్యాయస్థానాల్లో కొన్ని అభ్యంతరాలు రావడము, మళ్ళీ వాటిని అధిగమించడానికి టైము, వరుస సెలవు దినాలు రావడము, ఇలాంటి కారణాలన్నింటితోనూ కూడా విడుదల ఆలస్యం అవుతుంది అని చెప్పి ప్రచారాలు సాగుతున్నాయి. టెట్ మార్కులపై అభ్యంతరాలను స్వీకరించి మారిన స్కోర్ కార్డులను సవరించి డిఎస్సి తుది మార్కుల స్కోర్ కార్డులను 14వ తారీఖున వెబ్సైట్లో విడుదల చేశారు. ఏపీ డిఎస్సి వెబ్సైట్లో మార్కులు ఉంచడం జరిగింది. ఇంకా టెట్ మార్కులపై ఇంకా ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఇప్పుడే మనం ఒక షార్ట్ కూడా చేశాను నేను. ఈ రోజు వరకు కూడా ఎక్స్టెండెడ్ చేశారు. 17వ తారీఖు లాస్ట్ డేట్గా పేర్కొన్నారు. ఇప్పుడే వెబ్సైట్లో వచ్చిన లేటెస్ట్ న్యూస్. 18 నాటికి విడుదలయ్యే సూచనలు అధికంగా కనిపిస్తున్నాయి మెరిట్ లిస్టు అని అన్నారు అని ఇక్కడ పేపర్లో ఇచ్చారు. అనంతరం మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో టీచర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జిల్లాలో డిఎస్సి పోస్టులకు సంబంధించినటువంటి అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని పాఠశాల విద్యా డైరెక్టర్ విజయరామరాజు గారు ఆదేశించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు ప్రతి 50 మందికి ఒక బృందాన్ని ఏర్పాటు చేయనున్నారని, అలాగే కాకినాడ జిల్లాలో 25 బృందాలను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి బృందంలో కూడా ఒక ఎంఈఓ, హెచ్ఎం, డిప్యూటీ తహసీల్దార్ ఉండేలా చూస్తారు అని చెప్పారు. తర్వాత ఈ వివరాలు పంపండి అని వాళ్ళకు ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. డిఎస్సి 25లో నోటిఫై చేయబడిన పోస్టుల సంఖ్య, మేనేజ్మెంట్ వారికి కేటగిరీ వారీగా, మీడియము, సబ్జెక్టుల వారీగా వివరాలు పంపాలని ఇప్పటికే డిఈఓ, ఆర్జేడీలకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఆగస్టు 31, 25 నాటికి అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య, డిఎస్సి 25లో ఖాళీలను భర్తీ చేయడానికి పాఠశాలను గుర్తించడము, కేటగిరీ 4, 3లలో ఉపాధ్యాయులు లేని పాఠశాలలు, బదిలీ చేసిన రిలీవ్ కాని ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలు, ఇలా పలు వివరాలను పంపాలని పాఠశాల విద్యా డైరెక్టర్ గారు ఉత్తర్వులు జారీ చేసినట్టుగా వాళ్ళకి అందినట్లుగా ఈ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో. ఫ్రెండ్స్, డిఎస్సి మార్కుల్లో అన్యాయం జరిగింది అనే అమరావతి ఎడిషన్లో సాత్వి ప్రతినిధి అనే దినపత్రికల్లో వచ్చిన న్యూస్ ఏంటంటే, ఎస్ఏ బయాలజీ ఉదయం షిఫ్ట్ రాసిన వారి మార్కుల్లో వ్యత్యాసాలు ఉన్నాయి అని చెప్పారు. అదే మనం అంటూ ఉంటాం కదా, దేవుడు కరుణించినా పూజారి కరుణించలేదని. ఆ విధంగా వీళ్ళు పరీక్ష రాశారు. ప్రభుత్వం డిఎస్సి పరీక్ష నిర్వహణకు అన్ని అవకాశాలు కల్పించినప్పటికీ కూడా ఇదే నార్మలైజేషన్ ప్రక్రియలో చాలా మందికి అన్యాయం జరిగిందని కొంతమంది అభ్యర్థులు లబోదిబం అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 20,000 మంది అభ్యర్థులు అగమ్య గోచరంలో ఉన్నారు. వారు అందించిన వివరాల ప్రకారం చూస్తే ఎస్ఏ బయాలజీ విభాగంలో పరీక్ష రాసిన వారిలో మార్నింగ్ షిఫ్ట్లో అధిక సంఖ్యలో, మధ్యాహ్నం సమయంలో అల్ప సంఖ్యలో ఉన్నారు. కానీ నార్మలైజేషన్ ప్రక్రియలో అన్యాయం జరిగిందని వారంతా గగ్గోలు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో అల్ప సంఖ్యలో రాసినటువంటి వారికి 3-4 మార్కులు అదనంగా కలిశాయి. మధ్యాహ్న సమయంలో అల్ప సంఖ్యలో రాసిన వారికి 3-4 మార్కులు అదనంగా వచ్చాయి. కానీ ఉదయం సమయంలో అధిక సంఖ్యలో రాసిన వారికి ఎక్కువగా 0 నుండి 0.5 మాత్రమే, కొందరికి నెగిటివ్ మార్కులు కూడా వచ్చాయి. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో తెలుగు మీడియంతో పాటు ఉర్దూ, తమిళ, ఒరియా, కన్నడ మీడియం అభ్యర్థులు కూడా రాశారు. వారందరినీ కలిపి నార్మలైజేషన్ చేయడం వల్ల మార్నింగ్ షిఫ్ట్లో తెలుగు మీడియం మాత్రమే రాసిన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎస్ఏ బయాలజీ అభ్యర్థులకు చూస్తుంటే పోస్టులు 10 సంఖ్యల్లో మాత్రమే ఉన్నందున ఈ పరిస్థితుల్లో మధ్యాహ్న సమయంలో రాసిన అభ్యర్థులకు ఎక్కువ అవకాశాలు వస్తాయి. అదే మార్నింగ్ అభ్యర్థులకు తక్కువ అవకాశాలు రావడము తీవ్ర అన్యాయం జరిగిందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో నార్మలైజేషన్ లెక్కింపు 2 షిఫ్ట్లలో కూడా సమాన న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. మార్నింగ్ షిఫ్ట్ అభ్యర్థులందరూ కూడా సమాన అవకాశాలు కల్పించే విధంగా సవరించిన ఫలితాలను ప్రకటించాలని కూడా కోరుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆంధ్రజ్యోతి ఎడిషన్లో ఖాళీలపై ఆరా అనే ఒక ఆర్టికల్ ఉంది. మెగా డిఎస్సి నియామకాల్లో మరొక ముందడుగు అని జిల్లాల వారీగా వివరాలు కోరిన ఉన్నతాధికారులు ఇప్పుడు కూడా మనం చూసాము ఒక పేపర్లో. ఈ పేపర్లో కూడా అదే ఇచ్చారనమాట. ఏంటంటే ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయుల కొరత చాలా ఉంది. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేని కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అక్కడ స్కూల్ పిల్లలకు చాలా అన్యాయం జరుగుతుంది. కాబట్టి త్వరలో నియామకాలను పూర్తి చేయాలి అని చెప్పేసి కసరత్తులు కూడా ప్రారంభించింది గవర్నమెంట్ అనేది. ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ జెడ్పీ మున్సిపల్ యాజమాన్యాల్లో మొత్తంగా కూడాను 1035 ఉపాధ్యాయ ఉద్యోగాలను మెగా డిఎస్సిలో భర్తీ చేయనున్నారు.
ఇప్పటికే డిఎస్సిలో అభ్యర్థులు సాధించిన మార్కులను విడుదల చేసిన విద్యాశాఖ తదుపరి మెరిట్ జాబితా, రిజర్వేషన్ రోస్టరు, మార్గదర్శకాల మేరకు సెలక్షన్ జాబితా, అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్, పోస్టింగ్లకు కౌన్సిలింగ్ ద్వారా నియామకాల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు మనకు మెరిట్ లిస్ట్ రాలేదని తెలుస్తూనే ఉంది. డిఎస్సి 25లో ఉమ్మడి పశ్చిమలో నోటిఫై చేసిన మొత్తం పోస్టుల సంఖ్యను మేనేజ్మెంట్ కేటగిరీ మీడియం సబ్జెక్టుల వారిగా పంపాలని కూడా సూచించింది. ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ఈ కుక్కునూరు, వేలేర్పాడులోని పర్టికులర్ ప్లేసెస్లో తదితర మండలాల్లో బదిలీలు జరిగినా కూడా ఆ ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ కోసం ఎవరు ఆసక్తి చూపకపోవడంతో పెద్ద సంఖ్యలోనే టీచర్ల కొరత కొనసాగుతుంది. ఫలితంగా ఈ మండలాల్లో బోధన అనేది కుంటుపడుతుంది. ఈ పరిస్థితిపై కొంతకాలంగా విద్యార్థి ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఈ విషయంలో నేపథ్యంలో మెగా డిఎస్సి రిక్రూట్మెంట్తో ఈ మండలాల్లోని టీచర్ పోస్టులన్నీ కూడా భర్తీ కావడంతో పాటు బదిలీ ఖరారు అయినప్పటికీ కూడా రిలీవర్ లేక ఇప్పటికీ పాత స్థానాల్లోనే కొనసాగుతున్న ఉపాధ్యాయులకు కొంత ఊరట కలిగింది. అంటే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు కూడా రిలీవ్ అయిపోతారు, వారి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లో వెళ్ళవచ్చు అని చెప్పి చూస్తున్నారండి. ఇవన్నీ చూస్తుంటే మనకు కనబడుతున్నది ఏంటంటే తప్పకుండా త్వరలోనే సెలక్షన్ లిస్టు రిలీజ్ చేసి పోస్టింగ్స్ అనేటివి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు అనౌన్స్ చేసినటువంటి విధంగా ఈ ఆగస్ట్ మంత్ ఎండింగ్లోగా తప్పకుండా రిలీజ్ చేస్తారు. అలాగే September 5th ఘనంగా వారి స్కూల్లో అలాట్ చేయబడినటువంటి స్కూల్లో టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారని మాత్రం మనకు తెలుస్తుందండి. ఇవి ఈ రోజు విశేషాలు, మనకు చాలా ఇంపార్టెంట్ విషయాలు. నేను మాత్రం మెరిట్ లిస్ట్ నాకు కనుక్కుంటే చూచాయిగా తెలిసింది, డైరెక్ట్గా మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్లోనే వారిలకు పంపిస్తారు అనేటువంటి విషయం కూడా మనకు తెలుస్తుంది అథారిటీస్ దగ్గర నుంచి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ మై డియర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తూనే ఉండండి మన ఛానల్ని. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకూడదు. జెన్యున్ కంటెంట్ షుడ్ బి షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే వాళ్ళకు కూడా ఒక మంచి కంటెంట్ వాళ్ళకు వెళ్తుంది. ఇంకొక మంచి వీడియో, లాంగ్ వీడియో మీ గురించి వస్తుంది మన ఛానల్ నుంచి. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.